హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ గాడ్జెట్ అన్బాక్సింగ్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేయబోయే గాడ్జెట్ ఏదైతే ఉందో అది మళ్ళీ డైలీ లైఫ్ లో చాలా చాలా యూజ్ అయ్యే గాడ్జెట్ అనమాట. ఈ వీడియోకు ముందు నేను ఒక అన్బాక్సింగ్ వీడియో ఒక ఛార్జింగ్ కేబుల్ కి సంబంధించింది పెట్టాను. అది చూడకపోతే ఒకసారి దాన్ని కూడా ఒకసారి లుక్ చేయండి. ఇదైతే ఒక పోర్టబుల్ సీలింగ్ మిషన్ అన్నమాట. అమెజాన్ నుంచి రీసెంట్ గా తెప్పించాను. ఇక్కడ మీరు చూడొచ్చు, పోర్టబుల్ సీలింగ్ మిషన్ అని చెప్పేసి రాసి పెట్టింది. అలాగే బటన్ స్విచ్ ఈజీ టు యూజ్ అని చెప్పేసి ఇక్కడ రాసి పెట్టింది. ఈ సీలింగ్ మిషన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ బొమ్మాకారంలో చూపించారు. ఈ మిషన్ తో ఏమేమి చేయొచ్చు అనే విషయాలన్నీ ఇక్కడ మనకు ఇమేజ్ రూపంలో చూపించారు అనమాట. ఈ కింద వైపు మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఒక బార్ కోడ్ ఉంది. అలాగే సీలింగ్ మిషన్ సంబంధించిన మోడల్ నేమ్ ఉంది. ఎంఆర్పి రేటు 999 రూపీస్ అని పెట్టారు. కాకపోతే నేను 350 రూపాయలకి అమెజాన్ లో అయితే కొన్నాను అనమాట. చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక బార్ కోడ్ ఉంది. అలాగే ఇక్కడ ప్రొడక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్యాటరీ కెపాసిటీ 200 mAh అని ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి DC 5 వాట్స్ 1 ఆంపియర్ అని చెప్పేసి ఉందన్నమాట. ఇక్కడ రేటెడ్ పవర్ 16 వాట్స్ అని చెప్పేసి మాక్సిమం అని చెప్పేసి ఉంది. మనం చూసుకున్నట్టయితే పోర్టబుల్ సీలర్ మిషన్ అని చెప్పేసి సీలింగ్ మిషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక ప్రొడక్ట్ ఏంటి అనేది ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు సీలింగ్ మిషన్ అయితే ఈ విధంగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 2 స్విచ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అలాగే ఇక్కడ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది బిల్ట్ క్వాలిటీ చూసుకున్నైతే ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీ అనమాట. 350 రూపాయలకి తీసుకున్నాను. సో 350 రూపాయలకి తగ్గట్టు బిల్ట్ క్వాలిటీ అయితే ఉంది. మరి ప్రీమియం క్వాలిటీ అయితే కాదు. కొద్దిగా ప్లాస్టిక్, బాగా హార్డ్ ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ స్ట్రిప్ అయితే ఇచ్చారు. ఇది ఈ కిందన మనం ఇలాగ అంటించుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ చిన్న ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. టైప్ ఏ టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అనమాట. చిన్నది ఇచ్చారు. ఇంతే, ఇంతకంటే ఇంకా పొడవలేదు అనమాట. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. ఇక్కడ చిన్న పేపర్ వర్క్ అనమాట. ఈ పేపర్ వర్క్ ఎందుకంటే ఈ సీలింగ్ మిషన్ మనం ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకోవటం కోసమే మనకు ఈ పేపర్ వర్క్ అయితే ఇచ్చారనమాట. మ్యాగ్నెటిక్ ఉంది కదా, ఈ మ్యాగ్నెటిక్ ను మనం ఇక్కడ అంటించుదాం. సో ఇలా అంటించేసాం. ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ సీలింగ్ చేయడానికి ఒక చిన్న స్ట్రిప్ ఇచ్చాడు. లోపల సీలింగ్ అంటే పవర్ తో హీట్ ఎక్కడానికి, ప్యాకింగ్ ని కట్ చేయడానికి ఇది పనిచేస్తుంది. ఇదేమో ప్యాకింగ్ ని సీల్ చేయడానికి పనిచేస్తుంది అనేసి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను సీలింగ్ మిషన్ కి అయితే ఛార్జింగ్ పెట్టాను. వాళ్ళు మనకి అడాప్టర్ అయితే ఇవ్వలేదు. సో మన సొంత అడాప్టర్ ని వాళ్ళు ఇచ్చిన కేబుల్ కి కనెక్షన్ చేసి సీలింగ్ మిషన్ కి అయితే ఛార్జింగ్ పెట్టాను. ఇక్కడ రెడ్ లైట్ అయితే వెలుగుతుంది, ఛార్జింగ్ ఎక్కుతున్నట్టుగా ఉంది. సో ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత రెడ్ లైట్ ఉంటుందా, అది మారుతుందా లేదా చూద్దాం. సో ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి అనేది కూడా చూద్దాం. చూసారు కదా, ఫుల్ ఛార్జ్ అయ్యాక లైట్ అయితే ఆరిపోయింది. లైట్ కలర్ అయితే మారలేదు. సో నేను ఇప్పుడు ఒక చిప్స్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. దీని మీద అయితే ప్రయోగం చేద్దాం. చూసారు కదా, ఎక్కడ లీకేజ్ లేదు. చిప్స్ ప్యాకెట్ అయితే స్ట్రాంగ్ గా ఉంది. సో నేను ఇప్పుడు ఈ కటింగ్ బటన్ నొక్కుతాను. కట్ అవుద్దా లేదనేది చూద్దాం. ఓ మరీ గట్టిగా నొక్కకూడదండి. నొక్కితే 2 పక్కలు కూడా కట్ అయిపోతుంది. నేను కాస్త గట్టిగా నొక్కేసాను, అందుకే 2 పక్కల కట్ అయిపోయింది. అలాగే ఎప్పుడు నొక్కకూడదు అనమాట. సో ఈ విధంగా కట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు సీల్ చేద్దాం. నా అభిప్రాయం ఏంటంటే ప్రాక్టీస్ చేయకుండా మనం ఇలాంటివి తొందరగా చేయలేము అని నేను అనుకుంటున్నాను. అవ్వట్లేదు. లేదు, పని చేయలేదు. కట్టర్ పని చేస్తుంది కానీ సీలర్ పని చేయట్లేదు. లేదు, కట్టర్ అయితే పని చేసింది, సీలర్ అయితే పని చేయట్లేదు. ఇది నాకు డమ్మీ పీస్ పంపించారా లేకపోతే ఇంకేమైనా ప్రాక్టీస్ చేయాలా తెలియట్లేదు. మరొకసారి ట్రై చేస్తాను.
లేదు, సీలింగ్ అయితే పని చేయట్లేదు. సో ఇప్పుడు దాకా నేను చేసింది రాంగ్ అనమాట. ఇక్కడ లైట్ వెలుగుతుంది, ఇక్కడ పవర్ ఆన్ చేస్తే. సో ఈ పవర్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ బ్లూ లైట్ వెలిగింది కదా. ఇప్పుడు చేసి చూద్దాం. నేను ఇప్పుడు దాకా ఇది ఆన్ చేయకుండానే చేశాను. ఇప్పుడు అవుతలేదో చూద్దాం. ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే తప్ప అవ్వట్లేదండి. ఓకే, అండ్ సక్సెస్ అయ్యింది. సో పవర్ ఆన్ చేయాలి. నేను పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ లైట్ వెలుగుతుంది. ఈ తర్వాత మనం చెయ్యాలనేసి ఇప్పుడు నాకు అర్థమైంది. సో నేను ప్రాపర్ గా చేయలేదు, కొద్దిగా వదిలేసాను అనమాట. ఎందుకంటే మనకి ఇదే ఫస్ట్ టైం కాబట్టి అలా చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అయితే అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, పోర్టబుల్ సీలర్ మిషన్ అనమాట. ఇది మనం జర్నీ చేసేటప్పుడు ఏదైనా స్నాక్స్ అవి కొనుక్కుంటాం కదా ప్యాకేజీల్లో, వాటిని సీల్ చేయడానికి, కట్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఫస్ట్ టైం నేను ఓపెన్ చేసి సీల్ చేశాను కాబట్టి అంత పర్ఫెక్ట్ గా రాలేదు. పని చేస్తుంది బాగానే. నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల సరిగా రాలేదు. ఇది డైలీ లైఫ్ లో చాలా బాగా యూజ్ అయ్యేది. ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం స్నాక్స్ పట్టుకెళ్తుంటాం. పట్టుకెళ్ళిన తర్వాత వాటిని మనం ఓపెన్ చేసేసి పక్కన పడేస్తుంటాం, అవి పాడైపోతుంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే వీటితో సీల్ చేసుకోవడం మంచిది అనమాట. పెద్ద పెద్ద సీలింగ్ మిషన్స్ హోటల్స్ లో యూజ్ చేస్తారు. అలా కాకుండా ఇలాంటి పోర్టబుల్ సీలింగ్ మిషన్ ఇంట్లో ఉంటే చాలా మంచిది అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అంతేకాకుండా మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ గాడ్జెట్స్ ని అన్బాక్సింగ్ చేసి నా ఛానల్లో మీకు యూజ్ అయ్యే విధంగా పెడుతూ ఉంటాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై, సైన్ అవుట్.